హలో గని బాయ్, గుడ్ మార్నింగ్. అరే ఏం రాబాయ్ కృష్ణ, జైలు 2 గంటలకి 2 రోజులు లీవ్ తీసుకునేమన్నా? ఫస్ట్ టైం చూసాడు కదా, ఉచ్చ పడుంటుంది సార్. ఏ సీను అన్నా, ఆ కృష్ణగాడేమైండ్రా? అన్నా వచ్చినా అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీను అన్నా. ఆ రసూల్గాడు మెకానిక్ షెడ్కి పో, జస్ట్ తమ్కి పో. మాలేడ పెట్టిండో కనుక్కొని తీసుకొచ్చాయి పో. అలాగేనా? పనిలో పని మన పని కూడా స్టార్ట్ చేస్తే పోలా? వీడియో మన జరుగుతుండు. అన్నా నేను కూడా వెళ్తా అన్నా. బాగా పని చేస్తా అన్నా. చేస్తావనే కదరా నిన్ను పెట్టుకుంది. పో. థ్యాంక్స్ అన్న. అరే రే అన్న ఏం చెప్పిండు? మీకో పని చెప్పినట్టు నాకో పని చెప్పాడు. మీ పని పూర్తి అయిపోయాక ఆ పని చూసుకుని రమ్మన్నాడు. ఏం పని? రారా అన్న ఉండరా బాయ్, చెప్పిడు కదా నీకు. నాడు ఏ డక్కన్, వెనకే కూర్చోరా. పేరు లేదా? కూర్చో. దీనికి ఏం తక్కువ లేదు. నడరా బాయ్. నా కొడకల్లారా మాల్ ఎక్కడుందో చెప్పండి. చెప్పం. రేయ్, పంపించింది శ్రీశైలం అన్న. 2 రోజుల నుంచి ముద్దులు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికి చేశా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పాను కదా. బంగారం, నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. శ్రీశైలం అన్న పంపిస్తే మాలాడుంది చెప్పాలనా? చెప్పాం. వేరే ఆప్షన్ లేదు. పని మానేసి గర్ల్ఫ్రెండ్ ఫోన్ ఏంట్రా? బంగారం ఒకసారి లైన్ లో ఉండు. ఓకే. మర్యాదగా మాల్ ఎక్కడుందో చెప్పండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడే పాతి పెడతాను. నా కొడకల్లారా. తెలియదని చెప్తే అర్థం కాదా? అన్నా ఆడుందన్నా. అన్నా మాల్ దొరికిందాడు. చెప్పు బంగారం. అక్కడ ఎవడు? నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచెస్ ఇప్పుడు వేస్తున్నా. ఒక ఏదో నడిపించాను. నా మాట విని బంగారం. నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు అను, మన 4 చేతులతో సంపాదించచ్చు. రేయ్, అఫ్జల్ ఖాన్ జాసిఫ్ గడ్ మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. సరేనా? అదే మన లైఫ్ గురించి. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ కర్మంగాడి పోని. నీతో ఒక పని ఉంది. పనేంటి చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం. కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. అన్న చెప్పి నిల్లిదే. బ్యాక్టీ తే 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 తే. వెయిట్ చేయండి, 5 minutes లో పని చూసుకుని వస్తా. ఎవరండి బాబు రౌడేస్? డబ్బులతో వెళ్ళిన కృష్ణగాడు డబ్బుల కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. రండి చూడండి, పైసలు ఇచ్చిపోండి. ఇన్ని ప్రాణాలతో ఇడిచి పెడితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయితే రింగా రింగా రోజెస్ అందరూ బాగా బలిసార్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. ముందవడొస్తాడు రే.
కాటికి కాలు చెప్పిన ముసలిదాన్ని కత్తి పెడతావా బిడ్డ? వగలాడి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. రాయ్ రేయ్ ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులుదే. అరే జల్ది తీయండ్రా. 500 తగ్గిందన్నా. పర్లేదు ఊకపే. ఏంట్రా గ్యాప్ ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే ఏంది? తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్ మీరు ఇంకా వెళ్ళదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలిసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోతే పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టారు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ? అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లలు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 ఇంకో 500 మాస్టర్ వస్తున్నా మాస్టారు. థ్యాంక్ యూ. 500 మాత్రమే. అయిపోయి మాస్టారు. మరి అదే కొట్టించుకుని వెళ్ళినోడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. రే లింగప్ప గౌడ్, చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. చీరానంటే మచ్చ మొహం మీద కాదు, ఇలా లైఫ్ పడిపోతుంది. మాస్టరు లెట్స్ గో. మాస్టారు నాకు మిమ్మల్ని పొగడాలి ఉంది మాస్టారు. పొగుడుకోండి మాస్టరు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. థ్యాంక్ యూ మాస్టారు. వెళ్తాను. ఓకే మాస్టర్. అరే ఎంతసేపు నేను అవ్వాలరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్నా. పార్టీ చేసుకోమని శ్రీశైలం అన్న డబ్బులు ఇమ్మన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపే అనుకోకు. రెడ్ డక్ అని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ కతం దుకాన్ బంద్. ఆ కైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు?